అది జూన్ 11, 1963 అమెరికాలోని అత్యంత భద్రత మధ్య ఉన్న అల్కాట్రాజ్ జైలు నుండి ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారు. జైల్లో నుండి తప్పించుకోవడంలో వింతేముంది అని అనుకోకండి. ఇది జస్ట్ ఒక ఎస్కేప్ మాత్రమే కాదు, చరిత్రలో అతిపెద్ద మిస్టరీ. ఈ ఎస్కేప్ అయిన మనుషులు ఎప్పటికీ దొరకలేదు. ఎక్కడా కనిపించలేదు. వీరు తప్పించుకున్నారా లేదా నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయారా అనే దాని గురించి ఎన్నో కథలు, ఆధారాలున్నాయి. ఎంతోమంది ఈ ముగ్గురు తప్పించుకున్నారని నమ్ముతారు. బట్ ఎంతోమంది అధికారులు మాత్రం వీరంతా నీటిలో కొట్టుకెళ్ళిపోయారని నమ్ముతారు. బట్ ఏది నిజమనేది ఎవ్వరికీ తెలీదు. అసలు నిజమేంటి? ఈ ముగ్గురు జైలు నుండి ఎలా తప్పించుకున్నారు? నిజంగానే బతికి బయటపడ్డారా? తెలుసుకుందాం ఈ వీడియోలో. అల్కాట్రాజ్ ఫెడరల్ ప్రిజన్. ఇది అమెరికాలో ఒకప్పుడు అత్యంత భద్రత మధ్య ఉన్న జైలు. ఈ జైలు కాలిఫోర్నియా స్టేట్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో అనే సిటీలో ఉంటుంది. ఈ జైలు 1934 నుండి 1963 వరకు యూఎస్‌లో ఒక ప్రముఖ అలాగే హై సెక్యూరిటీ ఉన్న జైలు. ఈ జైలు ఇంత సెక్యూర్‌గా ఉండడానికి కారణం ఇది ఒక ఐలాండ్ మీద ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అల్కాట్రాజ్ ఐలాండ్. ఈ ఐలాండ్ చుట్టూ ఉండే నీరు ఎప్పుడూ పెద్ద పెద్ద అలలతో చాలా చల్లగా ఉంటుంది. ఈ నీళ్ళలో స్విమ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఈ జైలు ఒక కఠినమైన ప్రదేశం. పెద్ద పెద్ద నేరాలు చేసిన నేరస్తులు ఈ జైల్లో ఉంటారు. ఇందులో ఖైదీలకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడికక్కడ హై సెక్యూరిటీ మధ్య ఖైదీలుంటారు. ఈ జైలు నుండి ఎస్కేప్‌లో కీలక వ్యక్తులు నలుగురు. మొదటి వ్యక్తి ఫ్రాంక్ మోరిస్. ఇతను చాలా తెలివైనవాడు, కానీ తెలివిని చెడు పనులకు ఉపయోగిస్తాడు. చిన్నప్పటి నుండే ఇతను నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను ఉన్న తెలివితో జైలు నుండి ఎప్పుడూ పారిపోయేవాడు. ఇంతకుముందు ఫ్రాంక్ మోరిస్ లూయిజియానా జైలు నుండి, అలాగే అట్లాంటా జైలు నుండి తప్పించుకున్నాడు. మోరిస్ ఏ జైల్లో వేసినా దాని నుండి తప్పించుకునేవాడు. ఇక ఎస్కేప్‌లో కీలకమైన మరో ఇద్దరు, జాన్ యాంగ్లిన్ అలాగే క్లారెన్స్ యాంగ్లిన్. వీరిద్దరూ బ్రదర్స్, అలాగే ఈ ఎస్కేప్‌లో మెయిన్ ప్లానర్స్. వీరిలో పెద్దోడు జాన్ యాంగ్లిన్. ఈ ఇద్దరు బ్రదర్స్ స్విమ్మింగ్‌లో ఎక్స్‌పర్ట్స్. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్న వాటర్స్‌లో కూడా ఈ ఇద్దరు బ్రదర్స్ ఈజీగా స్విమ్మింగ్ చేయగలరు. 1958లో బ్యాంకు దొంగతనం చేసినందుకు వీరిద్దరికీ 35 ఏళ్ల జైలు శిక్ష వేశారు. బట్ చాలా సార్లు వీరిద్దరూ జైల్లో నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో వీరిద్దరిని అల్కాట్రాజ్ జైలుకి తరలించారు. ఈ ఎస్కేప్‌లో నాలుగవ కీలక వ్యక్తి అలెన్ వెస్ట్. ఇతనికి కూడా చాలా ప్రిజన్ ఎస్కేప్ హిస్టరీ ఉంది. ఈ నలుగురు జైలు నుండి పారిపోవడం వల్లే వీరందరూ చివరికి ఈ అల్కాట్రాజ్ జైల్లో వచ్చి పడ్డారు. 1961 కల్లా ఈ నలుగురిని అల్కాట్రాజ్ జైలుకి తరలించారు. జైలు నుండి ఎస్కేప్ అయ్యే బుద్ధి ఉన్న ఈ నలుగురు ఈ అల్కాట్రాజ్ జైల్లో మంచి మిత్రులయ్యారు. ఆ ఫ్రెండ్‌షిప్ కారణంగానే జూలై 11, 1962న ఈ నలుగురిలో ముగ్గురు జైలు నుండి ఎస్కేప్ అయ్యారు. ఈ ఎస్కేప్ ఇప్పటికీ ప్రపంచంలో ఒక జీనియస్ ఎస్కేప్. ఈ జీనియస్ ఎస్కేప్‌కి దాదాపు ఒక సంవత్సరం పాటు ప్లానింగ్ చేశారు ఈ నలుగురు. ఈ ప్లానింగ్‌లో మెయిన్ పర్సన్ ఫ్రాంక్ మోరిస్. మోరిస్ ఈ అందరికంటే తెలివైనవాడు. అంతేకాదు ఎన్నో సార్లు జైళ్ళ నుండి తప్పించుకున్నాడు. ఎలన్ వెస్ట్‌కి అల్కాట్రాజ్‌లోని చాలామంది ఆఫీసర్స్ బాగా పరిచయం. ద వెస్ట్ ఈ ఎస్కేప్‌కి అవసరమైన అన్ని వస్తువులను సేకరించాడు. ఈ జైల్లో ప్రతి ఒక్కరి సెల్‌లో ఒక చిన్న వెంటిలేటర్ ఉంటుంది. ఇదొక్కటి ఎస్కేప్ అవ్వడానికి ఉన్న ఏకైక అవకాశం. ఈ వెంటిలేటర్స్ అన్నీ ఒక చిన్న ఓపెన్ ప్లేస్‌కి వెళ్తాయి. ఈ వెంటిలేటర్ ఓపెన్ ప్లేసెస్‌లో టాప్‌లో ఒక చోట కాంక్రీట్ ఫినిషింగ్ లేదు. దీంతో ఈ విషయం ఈ నలుగురికి తెలిసింది. దీంతో ఈ ప్లేస్ నుండి జైలు యొక్క టెర్రస్ మీదకు చేరుకుంటారు. అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడం చాలా ఈజీ. కొన్ని రోజుల ముందు ఆ జైల్లో హాట్ వాటర్ పైప్స్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో ఈ పైప్స్ సాయంతో పైకి వెళ్ళాలని ఈ నలుగురు అనుకున్నారు. వీళ్ళ రూమ్‌లో ఉన్న ఆ వెంటిలేటర్స్ పైన గ్రిల్స్ ఐరన్‌వి. ఇవి చాలా గట్టిగా గోడకి ఫిక్స్ అయిపోయాయి. దీంతో ఈ గ్రిల్స్‌ని తీయడానికి చుట్టూ తవ్వడం మొదలుపెట్టారు. ఈ గ్రిల్స్‌ని డిగ్ చేయడానికి స్పూన్స్‌ని వాడారు. అలా చాలా రోజులు తవ్విన తర్వాత మొత్తానికి అందరి రూమ్స్‌లో వెంటిలేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వెంటిలేటర్స్ గ్రిల్స్ ప్లేస్‌లో ఫేక్ గ్రిల్స్ కార్డ్‌బోర్డ్‌తో చేసి పెట్టారు. ఇవి దూరం నుండి పెద్దగా ఎవరు నోటీస్ చేయలేరు. నలుగురు ఇలానే కంప్లీట్ చేశారు. దీంతో పారిపోవడానికి అంతా రెడీ అయింది. బట్ అలా ఒక్కసారి రూమ్‌ని ఖాళీగా వదిలేసి పారిపోలేరు. అలా చేస్తే దొరికిపోతారు. దీనికోసం ఈ నలుగురు మరో ప్లాన్ చేశారు. అదే ఫేక్ తలలు. పారిపోయినట్లు త్వరగా తెలియకుండా ఫేక్ తలలు తయారు చేశారు. ఈ ఫేక్ తలలను టాయిలెట్ పేపర్‌తో తయారు చేశారు. ఈ తలలకి హెయిర్ కూడా అంటించారు. ఈ హెయిర్‌ని జాన్ యాంగ్లిన్ జైలు బార్బర్ షాప్‌లో పనిచేస్తూ అక్కడి నుండి దొంగిలించాడు. పారిపోయే ముందు వీరంతా ఆ ఫేక్ తలలను బెడ్ మీద పెట్టి వారు నిద్రపోతున్నట్లు క్రియేట్ చేశారు. ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ చుట్టూ వాటర్ ఫ్రీజింగ్ టెంపరేచర్‌లో ఉంటుంది. దీంతో ఈ వాటర్‌లో సర్వైవ్ అవ్వడానికి ఒక బోట్ తయారు చేయడానికి ఫ్రాంక్ మోరిస్ జైల్‌లో పాపులర్ మెకానిక్స్ అనే బుక్‌ని దొంగిలించాడు. ఈ బుక్‌లో చాలా లైఫ్ హ్యాక్స్ కూడా ఉన్నాయి. వాటిలో లైఫ్ జాకెట్ ఎలా తయారు చేయాలి, అలాగే
ఒక రాఫ్ట్ ఎలా తయారు చేయాలి అనే విషయాలున్నాయి. మారిస్ జైల్లో 55 రెయిన్ కోట్స్‌ని సేకరించి, ఈ రెయిన్ కోట్స్‌తో లైఫ్ జాకెట్స్ అలాగే 2 రాఫ్ట్స్ తయారు చేశాడు. ఈ 55 రెయిన్ కోట్స్‌ని వేరే ఖైదీల నుండి తీసుకున్నాడు. ఈ రాఫ్ట్స్‌ని నడిపించడానికి దొరికిన వుడ్ పీసెస్‌తో పాడిల్స్ కూడా చేశాడు. చీకట్లో ప్రయాణించడానికి మారిస్ తన దగ్గర ఉన్న పెన్ లైట్‌తో చిన్న టార్చ్ లైట్ కూడా చేశాడు. ఇలా ఈ నలుగురు జైలు నుండి తప్పించుకోవడానికి ఎంతో కష్టపడి రహస్యంగా అంతా సిద్ధం చేసుకున్నారు. ఎస్కేప్‌కి కొన్ని రోజుల ముందు క్లారెన్స్ యాంగ్లిన్ ఎస్కేప్ అయ్యే రూట్ మొత్తాన్ని పరిశీలించాడు. బట్ చివర్లో కాంక్రీట్ ఫినిషింగ్ లేని వెంటిలేటర్ దగ్గర పెద్ద గ్రిల్ బోల్ట్స్‌తో ఫిక్స్ చేసి ఉంది. క్లారెన్స్ తన దగ్గర ఉన్న రెంచెస్‌తో ఆ బోల్ట్స్ తీయడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు. దీనికోసం వెస్ట్ ఒక ప్రత్యేకమైన పద్ధతిని వాడాడు. వెస్ట్ జైల్లో వాక్యూమ్ క్లీనర్‌ని రిపేర్ చేస్తానని చెప్పి అందులోని ఒక మోటార్‌ని దొంగిలించాడు. ఆ మోటార్ సాయంతో ఒక డ్రిల్లింగ్ మిషన్ తయారు చేశాడు. ఈ మిషన్ సాయంతో ఈజీగా బోల్ట్స్ రిమూవ్ చేశారు. జూన్ 10, 1962న ఫ్రాంక్ మారిస్ మిగిలిన ముగ్గురికి కీలక అనౌన్స్‌మెంట్ చేశాడు. అదే వారి ఎస్కేప్ డేట్ గురించి. ఆ తర్వాత రోజు అంటే జూన్ 11న ఎస్కేప్ అవ్వాలని ఫ్రాంక్ మారిస్ ప్లాన్ చేసి మిగిలిన వారికి తెలియచేశాడు. తర్వాత రోజు అంటే జూన్ 11న రాత్రి 9:30 జైల్లో స్లీప్ టైం మొదలైంది. అన్ని లైట్స్ ఆఫ్ చేసేశారు. వెంటనే నలుగురు వారి బెడ్స్‌లో ఫేక్ తలలను పెట్టి పైకి ఎక్కడం మొదలుపెట్టారు. ఫ్రాంక్ మారిస్, జాన్ యాంగ్లిన్, క్లారెన్స్ యాంగ్లిన్ పైకి చేరుకున్నారు. చివరి నిమిషంలో అలన్ వెస్ట్ యొక్క రూమ్‌లో వెంటిలేటర్ స్పేస్ అతన్ని ఎస్కేప్ అవ్వడానికి సరిపోలేదు. దీంతో అలన్ వెస్ట్ త్వరగా తవ్వడం మొదలుపెట్టాడు. వెస్ట్‌ని బయటకు తీసుకురావడానికి యాంగ్లిన్ బ్రదర్స్ కూడా ట్రై చేశారు కానీ కుదరలేదు. టైం గడిచిపోతూ ఉండగా యాంగ్లిన్ బ్రదర్స్ అలాగే ఫ్రాంక్ మారిస్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ మళ్ళీ పోతుందని వెస్ట్‌ని వదిలేసి ప్లాన్ ప్రకారం పారిపోవాలని అనుకున్నారు. సరిగ్గా 10:30 ఫ్రాంక్ మారిస్ టాప్‌లో ఉన్న గ్రిల్‌ని పక్కకి తీశాడు. ఆ సమయంలో చిన్న సౌండ్ కూడా వచ్చింది. ఈ సౌండ్ ఆ సమయంలో ఒక గార్డ్‌కి వినిపించింది. ఈ గార్డ్ ఆ విషయాన్ని వేరే వారికి కూడా తెలియచేశాడు. బట్ అందరూ జైల్లో సెర్చ్ చేసినా ఏమీ కనపడలేదు. అందరూ ఖైదీలు సెల్స్‌లోనే ఉన్నారు. ఈ ముగ్గురు జైలు రూఫ్ టాప్ మీద వేగంగా నడుచుకుంటూ జైలు యొక్క ఎడ్జ్‌కి చేరుకున్నారు. అక్కడి నుండి ఒక పైప్ ద్వారా కిందకి దిగి ఒడ్డుకు చేరుకున్నారు. వెస్ట్ కోసమని ఒక రాఫ్ట్, ఒక ప్యాడిల్ అలాగే ఒక లైఫ్ జాకెట్‌ని వదిలేసి అక్కడే వెళ్ళిపోయారు. సుమారు రాత్రి 11 గంటలకు ముగ్గురు ఎస్కేపీస్ రాఫ్ట్ రెడీ చేసి, లైఫ్ జాకెట్స్ రెడీ చేసుకొని ఆ చల్లటి నీటిలో ప్రయాణం మొదలుపెట్టారు. కొంతసేపు తర్వాత అలన్ వెస్ట్ వెంటిలేటర్ గ్రిల్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఓపెన్ చేసి జైల్లో నుండి బయటకు వచ్చి ఒడ్డుకు చేరుకొని వదిలేసి ఉన్న రాఫ్ట్ ప్యాడిల్ చూసి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారని అర్థం చేసుకున్నాడు. దీంతో ఇక తను వెళ్లకుండా తిరిగి జైల్లోని సెల్‌కి తిరిగి వచ్చేశాడు. ముగ్గురు ఎస్కేప్ అయిన సంగతి ఆ రాత్రంతా ఎవ్వరికీ తెలీదు. ఉదయం 7 గంటలకు అటెండెన్స్ కోసం వచ్చిన ఆఫీసర్స్ ముగ్గురు పడుకొని ఉండటం చూసి లేపడానికి ప్రయత్నించాడు. అప్పుడే అతనికి విషయం అర్థమైంది. అవి ఫేక్ తలకాయలని గార్డ్స్‌కి అర్థమైంది. దీంతో వెంటనే ఇన్ఫర్మేషన్ సీనియర్ ఆఫీసర్స్‌కి చేరింది. దీంతో వీరి ముగ్గురు కోసం సెర్చ్ మొదలైంది. అసలు ఈ ముగ్గురు తప్పించుకున్నారా? లేదా నీటిలో కొట్టుకెళ్ళిపోయారా? ఈ ఎస్కేప్ చివరికి సక్సెస్ అయిందా లేదా? తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్‌లో.